చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. దేవుని మాటలను విని మనలో ఉన్నటువంటి ప్రతి విషయమును కూడా సరి చేసుకున్నట్టుకు ప్రయాసపడదాం. సమయానుకూలతను బట్టి కూడి వచ్చిన అందరికీ ప్రభునామములు శుభాలు వందనములు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ లేఖనంలో ఉన్నటువంటి కొద్ది మాటలను మనము శ్రద్ధగా విని ఆ మాటల ప్రకారము నడుచుకోవటానికి ప్రయాసపడదాం. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశమును బట్టి సర్వలోకములో ఉన్నటువంటి సర్వ మానవాళికి తనను గూర్చినటువంటి జ్ఞానమును తెలియజేయాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయనను గూర్చినటువంటి జ్ఞానము తెలియజేయించాలని దేవుడు ఎందుకు అనుకున్నాడంటే, భూమి మీదకి మనుషులు వచ్చిన తర్వాత ప్రకృతి సంబంధమైన జ్ఞానమును ఆధారం చేసుకొని పరసంబంధమైన జ్ఞానమును విడిచిపెట్టారు. ఎప్పుడైతే పరసంబంధమైన జ్ఞానమును విడిచిపెట్టారో, ఎప్పుడైతే పరసంబంధమైన జ్ఞానమును వారి జీవితాల్లో నుంచి వాళ్ళు వదిలివేశారో, ప్రకృతి సంబంధమైన జ్ఞానము మనుషులలోనికి వచ్చేసింది. ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానం మనసులోనికి రావటం వలన వారి జీవితాలలో వారు సత్యమును ఏదో అసత్యమేదో గ్రహించకుండా, నిజము ఏదో అబద్ధమేదో తెలుసుకోకుండా, వారు చేసే పనులు వారికి మంచివిగాను, వారు చేస్తున్నటువంటి పనులు వారికి నచ్చినట్టుగాను చేస్తూ, మేము కరెక్ట్గానే బ్రతుకుతున్నాము, మేము బాగానే జీవిస్తున్నాము, కాబట్టి ఈ లోకములో ఉన్నంత కాలము తినటము, త్రాగటము, సంతోషించటము ఇదే శాశ్వతము, దీని తర్వాత దాని గురించి ఆలోచించకుండా మనుషుల జీవితాలు అలా అయిపోయాయి. అందును బట్టి ఈ సమయంలో మనము కూడా ప్రకృతి సంబంధమైనటువంటి ఈ లోక సంబంధమైన జ్ఞానమును పొందుకున్న మనుషులు ఏది సత్యము, ఏది భక్తి, ఏది దేవుని యొక్క ఉద్దేశము అని ఆలోచిస్తున్నారో దాని గురించి మనం కొద్దిగా తెలుసుకొని ఈ దినమందు కూడికను ముగించుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి లూకాసు వార్తలో నుంచి ఒక చిన్న విషయాన్ని మనం ధ్యానించుకుందాం. లూకాసు వార్తలో నుంచి 11వ అధ్యాయము, లూకాసు వార్త 11వ అధ్యాయము. బాగా వినాలి, కొంత సమయం జాగ్రత్తగా విందాం. 11వ అధ్యాయము 37 నుంచి 41 వరకు నిదానంగా చదువుకొని ఆ యొక్క కొద్ది సందేశమును ధ్యానించుకొని కూడికను ముగించుకుందాం. 37 నుంచి 41 వరకు జాగ్రత్తగా చూడండి. ఆయన మాట్లాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనము చెయ్యమని ఆయనను పిలువగా, ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండెను. ఆయన భోజనమునకు ముందుగా స్నానము చెయ్యలేదని ఆ పరిసయ్యుడు చూసి ఆశ్చర్యపడెను. అందుకు ప్రభు ఇట్లనెను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పల్లెమును ఎలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. అవివేకులారా, వెలుపలి భాగమును చేసిన వాడు లోపటి భాగమును చెయ్యలేదా? కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీ కన్నీయు శుద్ధిగా ఉండును. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ చదవబడినటువంటి సందర్భము ఈరోజు సమాజానికి తెలిసినటువంటి సందర్భమే. సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు యేసు ప్రభు వారి కాలంలోనే జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు నుంచి ఉన్నాయి కాదు, ఇవి సమాజంలో జరుగుతున్న పరిస్థితులు ప్రారంభం నుంచే ఉన్నాయి. ఏమి మనకి ఇక్కడ నేర్పిస్తుందంటే,
యేసు ప్రభు వారు ఆ యొక్క ఒక ప్రదేశంలో అక్కడ మాట్లాడుతున్నాడు. మాట్లాడటం అంటే బోధ చేస్తున్నాడు. మాట్లాడటం అంటే మనలాగా పని పాట లేకుండా వరకు మాట్లాడట ఆయన. ఆయన మాట చాలా విలువైంది. బాగా అర్థం చేసుకోండి. ఆయన ఏది మాట్లాడినాక మాట చాలా విలువైంది. ఒక్క మాటను కూడా వేస్ట్ చేయడు. మనము అప్పుడు ఇటు పోతూ అటు ఇటు పోతూ పనికి మాలిగా అన్ని మాట్లాడుతుంటాం. ఒక మాటకి విలువ ఉంటుంది, ఒక మాటకి విలువ ఉండదు. కానీ ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట విలువైనది, చాలా విలువైనది, చాలా చాలా విలువైనది. ఎఫెక్ట్స్ దగ్గర చాలా విలువైనది. ఈ చాలా విలువైనటువంటి మాట యేసు ప్రభు వారు మాట్లాడినప్పుడు ఆ మాట వల్ల ఏం జరిగాయో తెలుసా? ఏం జరిగిందమ్మా ఆయన మాట వలన? అమ్మా ఏం జరిగినాయి? అదే ఏమి ఆశ్చర్యకారం అంటే అందరికీ తెలుసు ఏం జరిగినాయి. గుడ్డి వారికి చూపొచ్చింది, కుంటి వారికి నడకొచ్చింది, కుష్ఠరోగులు స్వస్థత పడ్డారు, చనిపోయిన వారు తిరిగి లేచారు, ఇంకా నీళ్లు ద్రాక్షరసముగా మారినవి. ఆయన మాట్లాడితే సముద్రం ఆగిపోయింది, గాలి ఆగిపోయింది. ఆయన మాటకి అంత శక్తి ఉంది. ఆయన మాట ఇస్తే సముద్రం ఆగిపోయింది, గాలి ఆగిపోయింది. అంత గొప్ప శక్తి ఉన్నటువంటి ఆయన మాట చాలా విలువైనది. కాబట్టి యేసు ప్రభు వారు ఒక చోట బోధ చేస్తూ ఉండగా, ఈ బోధ చేస్తున్నటువంటి యేసు ప్రభు దగ్గరికి ఒక పరిసయ్యుడు వచ్చాడు. పరిసయ్యుడు వచ్చాడు. పరిసయ్యుడు వచ్చి ఏమంటున్నాడంటే, అయ్యా, ఏమని పిలుస్తున్నాడు చూడండి. అయ్యా, నీవు ఈరోజు మా ఇంట్లోకి వచ్చి భోజనం చేయాలని అడిగాడు. భోజనాన్ని పిలవటం తప్పు కదా? ఓకే, బాగా అర్థం చేసుకోండి. భోజనాన్ని పిలవటం తప్పు కాదా? తప్పు కాదు, మంచి పనే కదా. ఈయన ఈ పరిసయ్యుడు ఎందుకు భోజనానికి పిలిచాడు? ఎందుకు భోజనానికి పిలిచాడు? ఈయన గొప్పవాడు, ఈయన నా ఇంట్లో భోజనం చేస్తే నాకు కూడా గొప్పతనం వస్తుంది. అప్పుడప్పుడు మీకు తెలిస్తే తెలియదు, ఎవరిని పెడితే వాళ్ళని భోజనానికి పిలుతురా? ఇంకా పిలుతురా? ఎవరంటే వాళ్ళు ధైర్యం పోయిపోతే ఒక్కని రాజా పోతుంది రమ్మంటారా? ఎవరు రారు. ఎవరిని పిలుస్తారు? గొప్ప వాళ్ళను, ఏ, మనకంటే అధికులను పిలుస్తాం. మనకంటే తక్కువ వాళ్ళని పిలుతురాక? ఎప్పుడన్నా మీ ఇళ్ళ దగ్గరికి మీకంటే తక్కువ వాళ్ళు వస్తారు. అప్పుడప్పుడు మా ఇంటి దగ్గరకు వస్తుంటారు కొంతమంది, ఆటో వేసుకొని వస్తుంటారు చిత్తుపాపతాలు ఏరుకొని మొత్తానికి. ఆ ఏరుకొని వచ్చినప్పుడు అక్కడ పెడతారు. ఇంతంత పిల్లలు పాపం వాళ్ళని చూస్తేనేమో ఎట్నో ఉంటది. వాళ్ళని ఎత్తుక్కునేంత శుద్ధి వాళ్ళ దగ్గర లేదు. ఈ జుట్టు అంతా కూడా ఎలాట తొట్టెలు కట్టున్నట్టు, ముఖం అంతా ఎట్టట్టు ఉంటది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? వాళ్ళు వచ్చారు కాదు, అక్క అన్నం ఉంటే పెట్టండి. అమ్మాయి బాగుంటారమ్మ, ఎప్పుడు వచ్చారా? అన్నం తిందురామని పిలుతురా? ఎందుకంటే గొప్ప వాళ్ళకి విలువిస్తాము. ఎందుకు గొప్ప వాళ్ళకి విలువిస్తాం అంటే, గొప్ప వాళ్ళు మన ఇంట్లోకి వస్తే మనకు గొప్ప. అది అర్థమైందక్క? గొప్పోళ్ళు మన ఇంట్లోకి వస్తే మనకు గొప్ప. కాబట్టి పరిసయ్యుడు ఏం చేశాడంటే, అయ్యా, ఈ రోజు నువ్వు నాతో కూడా మా ఇంట్లో భోజనం చేయాలన్నాడు. పిలిచినప్పుడు పోకుండా ఉండటం పద్ధతక్క? పోవాలి కంపల్సరీగా. పోవాలా లేదా? మొహమాటం కోసం పిలిచేదే బాగుండదు మళ్ళీ. కొంతమంది, మేము ఇందాక ఒక ప్రాంతానికి వెళ్ళాము. మేము మన సహోదరుల దగ్గరికి వెళ్ళాము. మొత్తం ఒక 8 మంది దాకా వెళ్ళాము. 6, 7 మంది వెళ్ళాము. వెళ్ళగానే ఆడ కూర్చోగానే పాపం వాళ్ళు మొహమాటం కోసం అన్నం తిందుకు రమ్మన్నారు. మొత్తం మీద వాళ్ళు వండిన రావట్లేదు. మొహమాటం కోసం పిలిచేది ఉంది, కానీ ఖచ్చితంగా పిలిచే వాళ్ళు ఉంటారు. పిలవగానే ఇప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? వస్తానన్నాడు. ఆయనతో కలిసి ఆయన ఇంట్లోకి వెళ్ళాడు. ఇంటిలోకి భోజనానికి కూర్చున్నాడు. పిలిచింది భోజనం చేయటానికి కదా. ఇప్పుడు భోజనం చేయటానికి పిలిచినప్పుడు వెంటనే చేయాల్సినది చేయాలి. ఏదేమైనా కూడా ఆయన భోజనానికి కూర్చున్నాడు. అక్కడ రాయబడింది, ఏం రాయబడిందంటే, ఆయన భోజనమునకు ముందుగా స్నానము చెయ్యలేదు. దేనికి ముందుగా స్నానం చేయాలి? భోజనం చేసే ముందు ఏం చేయాలి? స్నానం చేయాలి. మామూలు విషయమా? చెయ్యని కడుక్కోవాలి. అప్పుడప్పుడు అంటావా అనవా? ఇప్పుడు దాకా ఆడాడ పెట్టొచ్చు, నువ్వు చెయ్యి కడుక్కోమంటావా లేదా? స్నానం చేయాలి. ఇది వాళ్ళ పద్ధతి. వాళ్ళ పద్ధతి, మన పద్ధతి కదా, వాళ్ళ పద్ధతి అది. బాగా గమనించాలి. కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే, ఇశ్రాయేలీయులకు వేరు, మనకు వేరు. ఇశ్రాయేలుతో మనం పోటీ కాదు. పోటీనా? ఇశ్రాయేలీయుల పద్ధతులు వేరు, వాళ్ళ ఆచారాలు వేరు, వాళ్ళ స్వభావాలు వేరు, వాళ్ళ యొక్క ఉద్దేశాలు వేరు, వాళ్ళ పండగలు వేరు, వాళ్ళకి జరిగేది వేరు. అయ్యి మనకి తెచ్చిపెట్టుకుంటే అట్ట కుదురుద్ది? ఇశ్రాయేలీయులు వేరు, మనవి వేరు. బాగా అర్థం చేసుకోవాలక్క. ఇశ్రాయేలీయులకు జరిగేది వేరుంటది, మనకు జరిగేది వేరుంటది. ఎందుకంటే
వాళ్ళు యూదులు కాబట్టి వాళ్ళ దేశంలో వాళ్ళకు ధర్మశాస్త్రంలో వాళ్ళ పద్ధతులు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు మనకు లేవో, యేసు ప్రభు వచ్చిన తర్వాత అన్నీ పోయాయి. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే భోజనానికి ముందు స్నానం చేయాలి వాళ్ళ పద్ధతి ప్రకారం. ఇప్పుడు భోజనానికి ముందు స్నానం చేయాలి కాబట్టి యేసు ప్రభు వారు భోజనానికి కాగానే భోజనం పెట్టే వాళ్ళకి డౌట్ వచ్చింది. ఎంత ఆశ్చర్యపడుతున్నారు. అప్పుడప్పుడు మీరు కూడా ఇప్పుడైతే పర్లేదు కొంతమంది మీరైతే. ఇంతకుముందు అయితే అన్నం పెట్టామంటే ముందు స్నానం చేసి రాపరా అంటారు. ముందు స్నానం చేయమంటారు. స్నానం తర్వాత చేస్తారు. కడుపులో మండిపోతుందంటే అన్నం పెట్టనంటారు. అంతేనా కదా! ఖచ్చితంగా స్నానం చేసిన తర్వాత అన్నం పెడతారు. ముందైతే పెట్టమంటారు. ఎక్కడికైనా పోయినా కూడా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రమ్మంటారు. ఏం కడుక్కోకుండా ఉంటే ఏమవుద్ది? ఏమవుద్దమ్మా? ఏం కాదు. కానీ ఏందంటే ఇప్పుడు దాకా ఎప్పుడు దుమ్ములు తిరగలరు అన్నట్రక్క. ఇదివరకైతే ఆ మూలన పట్టుకుంటే ఆడ రైల్వే స్టేషన్ కాడ స్టార్ట్ చేస్తే ఈడ దాకా నడవాలి. ఆడ బురదలు అయ్యి ఉంటాయి. ఇప్పుడేముంది? ఆడ బండెక్కితే ఆడ దిగేది. అవునా కాదా? మరి కాళ్ళు చేతులు ఎందుకు కడుక్కోవాలంటే, అప్పట్లో వాళ్ళేం చేశారంటే, నడిచి నడిచి వచ్చారు కాబట్టి దుమ్ము పట్టినియి కాబట్టి కడుక్కోమనరు. వాళ్ళు దుమ్ము పట్టినియి కడుక్కోమంటే, తర్వాతోళ్ళకి తెలియక వాళ్ళు కడుక్కోరు కాబట్టి ఈళ్ళు కూడా కడుక్కోమనరు. అర్థమైందా? వాళ్ళెందుకు కడుక్కోమనరు? ఇంత దూరం నుంచి నడిచొచ్చారు కాబట్టి కాళ్ళకు దుమ్మైందయ్యా, కాళ్ళు కడుక్కోయండి లోపలికి రాయి అంటే, దుమ్ము, బురదైంది కాబట్టి కడుక్కోమన్నారు. ఈ తర్వాత ఈ పిల్లలు చూసి ఏం నేర్చుకున్నారు? ఊరు నుంచి వచ్చినోళ్ళు కాళ్ళు కడుక్కోవాలి కాబట్టి, ఇదిగో నువ్వు కడుక్కోమన్నారు. తర్వాత అన్నారు, ఇప్పుడేం చేస్తున్నారంటే కాళ్ళు కడుక్కొని లోపలికి రమ్మన్నారు. ఎందుకంటే పెద్దల నుంచి వచ్చిందంటే వాళ్ళెందుకు చేశారో ఈళ్ళకి తెలియదు. అదే గదా! అదే కదా బావ. ఇప్పుడు మీరు ఇదివరకు రోజులైతే నడిచిపోయేవాళ్ళు. ఊర్ల కూర్చోరు గాని ఎక్కడికైనా పోవాలంటే ఆ రైల్వే స్టేషన్‌కి నడిచిపోయేవాళ్ళు. ఇప్పుడు అట్ట కాదుగా. ఆడ రూ. 10 టికెట్ ఇత్తే ఇంటి ముందు దింపుతారు ఆటో. పోగానే కాళ్ళు కడుక్కోమని నీళ్ళిత్తారు. వాళ్ళెందుకు కడుక్కున్నారంటే దుమ్ము పట్టింది కాబట్టి కడుక్కుండ్రు. ఇప్పుడు ఈళ్ళెందుకు కడుక్కుంటున్నారంటే వాళ్ళు కడుక్కున్నాం కాబట్టి మేము కడుక్కుంటున్నాం. తెలియలా. తెలియక చేస్తున్నాం అంతేగాని ఇదంతా కూడా పద్ధతి కాదు. తెలియక చేత్తన్నారు. అది. ఇప్పుడు ఏం చేశారంటే యూదులకి ఇది పద్ధతి. వాళ్ళ క్రమం ఉండేది. ఏందంటే ఖచ్చితంగా భోజనం చేసే ముందు స్నానాలు చేయాలి. స్నానం చేయకపోతే వాళ్ళకి భోజనం కూడా పెట్టరు. ఇప్పుడేమంటున్నారు చూడండి. ఆయన భోజన పంక్తిని భోజనమున పంక్తిన చూడండి. ఆయన లోపలికి వెళ్లి భోజన పంక్తిన కూర్చుండెను. ఆయన భోజనమునకు ముందుగా స్నానము చెయ్యలేదని ఆ పరిచయుడు చూచి ఆశ్చర్యపడెను. దేనికి ఆశ్చర్యపడ్డాడు? ఇప్పుడు ఆశ్చర్యపడాల్సింది దేనికయ్యా? ఆలోచించండి. దేనికి ఆశ్చర్యపడాలి? ఆశ్చర్యపడటం అంటే ఏదో జరిగితే ఆశ్చర్యపడాలి. ఇప్పుడు ఏం జరిగిందని ఆశ్చర్యపడుతున్నారు? ఏం జరిగిందని ఆశ్చర్యపడుతున్నారు తెలుసా? మీకు అందరికి తెలుసో తెలియదో కొన్ని విషయాలకు ఆశ్చర్యపడిపోతున్నారు లోకమంతా. కొన్ని విషయాలకు. ఏ విషయాలకు ఆశ్చర్యపడతారంటే మంచి పనులు ఎవరైనా చేస్తే వాడిని చూసి ఆశ్చర్యపడిపోతారు. పాడు పనులు చేత్తోని ఎవరేమన్నా అంటారా? పాడు చేస్తే ఎవరేమనరు. ఇప్పుడు అదే అంటున్నారు. భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని భోజనానికి ముందుగా స్నానం చేయాలి. ఆశ్చర్యపడి ఈయనకి ఇది గూడా తెలియదా? తెలుసా తెలియదా ఆయనకు? మరి ఎందుకు చేయలే ఆయన? ఎందుకు చేయలేదమ్మా? ఎందుకు చేయలేదు చెప్పండి ఇప్పుడు మీకు అర్థమైతే? జనాల హృదయాలలో కొన్ని మూఢనమ్మకాలు పాతుకుపోయాయి. ఈటను మానుకోమంటే మానుకోండ్రు. మనమే కూర్చోవాలి తీర్చని. అర్థమైందా? ముందు ముందు నుంచి ఏం చేసుకుంటొచ్చారో వాళ్ళెందుకు చేశారో మనకు తెలియదు. ఇప్పుడు మనం పోయి వాడిని మానుకోమంటే మానుకుంటారా? ముందు మనం మానుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు ఉదాహరణకు శవం కాడికి పోయొత్తారమ్మ. చనిపోయిన వాళ్ళు కాడికి పోయొత్తారు. పోయొచ్చిన వెంటనే స్నానం చేయాలి తప్పదు. ఖచ్చితంగా చేయాలి. ఎందుకు చేస్తున్నారు ఈళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియదు. ఎందుకంటే పెద్దోళ్ళు చెప్పినారు చేత్తన్నామంటారు. అంతే కదన్నా! పెద్దోళ్ళు చెప్పారు కాబట్టి చేత్తరు. లేకపోతే ఎందుకు చేత్తరు? ఎందుకు చేయాలంటే ఇదివరకు ఏం జరిగేదంటే శవం దగ్గరికి పోయొచ్చిన తర్వాత అక్కడున్నటువంటి శవంను పట్టుకున్నప్పుడు దాని మీద ఉన్నటువంటి వైరస్ గాని ఏదన్నా తగిలి మనిషిలోనికొస్తే ఆ యొక్క డస్ట్ అంతా పడిద్ది కాబట్టి దానికోసం మనం స్నానం చేసి శుభ్రపడాలన్నారు. ఇప్పుడు ఏమైందంటే అది ఆచారం అయిపోయింది. ఇది ఆచారం అయిపోయింది. అందుకని స్నానం చేయకుండా ఇంట్లోకి రాకూడదు. బట్టలది పక్కన పెట్టేయాలి. మొత్తం పక్కన పెట్టేయాలి అని ఏమి తీసుకొచ్చుకోకూడదు లోపలికి అంటున్నారు. నాకు డౌట్ ఏమొచ్చిందంటే ఇయన్నీ కాకుండా మనిషి ఎందుకు లోపలికి రావాలి? వాడిని కూడా బయట ఉంచితే పోలా? బట్టలైతే ఉతుక్కుంటిమి. ఒంటినైతే స్నానం చేత్తిమి. మరి మనిషి ఉన్నాడుగా లోపల ఉన్నది. ఈ ఆలోచనలు ఇప్పుడు చూసొచ్చారు కదమ్మా! చూసొచ్చినప్పుడు అయన్నీ గుర్తొస్తుంటాయిగా. ఆ గుర్తు కూడా పోవాలిగా.
అట్ట చేశారు, ఇట్ట చేశారు ఇయన్నీ పావలుగా. ఎందుకు చెప్తున్నాడంటే ఇక్కడ ఈ ఆచారాలయిపోని. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే భోజనానికి ముందు స్నానం చేయలేదని ఆయన ఆశ్చర్యపడి యేసు ప్రభుకి మాత్రం తెలియదా అనగానే యేసు ప్రభు హృదయాంతరములు ఎరిగినవాడు గదా! అందుకని ఏమంటున్నాడంటే చూడండి అక్కడ మాట్లాడుతున్న మాట మీరు బాగా గమనించండి. ఆయన పరిసయ్యులైన మీరు అందుకు ప్రభువైన యేసు ఇట్లనెను. యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? పరిసయ్యులారా, నేను మీకొక మాట మాట్లాడుతున్నాను. ఏమి చెప్తున్నానంటే గిన్నె, పళ్ళెము. గిన్నె, పళ్ళెం మనకు అర్థమయ్యే భాషలు చెప్పాడు. ఏదేదో చెప్తే అర్థం కాదని అర్థమయ్యే భాషలు చెప్పాడు. ఏం చెప్పాడంటే గిన్నె తెలుసుగా? పళ్ళెం తెలుసమ్మా? తెలియనోళ్ళు ఎవరైనా ఉన్నారా ఈడ? ఈ మధ్య ఉన్నాయి కదా! రోజు అయ్యే కదా! మన పొద్దుగూకులు అదే పని కదా! ఇప్పుడు దాకా చేసి వచ్చింది. గిన్నె తెలుసు, పళ్ళెం తెలుసు. ఈ గిన్నె, పళ్ళెము ఇప్పుడు ఉదాహరణకు మా అమ్మాయి ఉందనుకోండి. మమ్మీ ఏడ కడుగుతావమ్మా? పైన కడుగుతావా? లోపల కడుగుతారా? నిజం చెప్పండి. పైన కడుగుతారా? లోపల కడుగుతారా? మిమ్మల్ని అడిగింది మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు బాబాయ్ అంటే, అయి కడిగేది మీరే కదా! ఎక్కడ కడుగుతున్నావు? 2 దగ్గర కడుగుతారా? లోపలనే పైన కడిగితే లోపలితో ఏం పని? మీకు ఒక విషయం తెలుసో తెలియదో, పెద్దగా మీరు కాబట్టి ఏదో అరమరలు అలంకరించుకోవడానికి పైన కడిగేస్తారు గానీ, రూముల్లో ఉన్నోళ్ళైతే పైన ఏం కడగరు. లోపలే కడిగేసి నీళ్ళు పోసుకొని మళ్ళా పెట్టేస్తారు అంతే. ఇయన్నీతో పని లేదు. లోపల ముఖ్యము. పైన తర్వాత సంగతి అంతే కదమ్మా! ప్రాముఖ్యము లోపల. ఇప్పుడు మీరు రోజు పాపము ఈ గారెలు, బూరెలు చేసి ఉంటారు కదా! చేసినప్పుడు పాగుబట్టుంటారు కదా పిండి. పాగుబట్టినప్పుడు ఇంకొకళ్ళకి ఆ కుండ ఇయ్యాలి. పెద్ద కుండలు కదా! ఇప్పుడు అన్ని చిన్న కుండలు ఉంటాయి. అందరికాడ చిన్న కుండలు పెద్ద దాంట్లో పోసుకుంటారు 4, 5 కేజీలు కాబట్టి. ఏందంటే ఇంకొకళ్ళకి కుండ ఇయ్యమంటే పైన శుభ్రంగా తోమి ఇగో దేశపోమనిత్తరా? లోపల శుభ్రంగా కడగాలి. ఎందుకంటే కడగలేదనుకో మళ్ళా మీరు ఎసురు పోసి మళ్ళా పాగు పట్టాలంటే అంతా మాడిపోయి ఉంటది. దేనికి పనికిరాదు. అయన్నీ కూడా ఏమైపోతాయి? తుట్టలు బట్టి, గాకులు బట్టి కర్రలు కర్రలు అయిపోతాయి. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే ఒకే మాట చెప్తున్నాడు. పరిసయ్యులారా, మీరు పళ్ళెము వెలుపల కడుగుతున్నారు, లోపల కడగటం లేదు అన్నాడమ్మా. ఇప్పుడు అర్థమైందా వెలుపలనేది? ఏమర్థమైంది? వెలుపలంటే ఏందమ్మా? మీరు నీళ్లు పోసుకుంటున్నారు గానీ లోపల హృదయం ఎందుకు కడుక్కోవట్లా? పొయ్యొచ్చినని కాళ్ళు కడుక్కుంటే దుమ్ము పోయా. మరి లోపల ఉన్నది ఎట్ట పోవాలి? దుమ్ము పోయింది. లోపలిది పోవద్దు. అందుకని ఏమంటున్నారంటే ఓ గుడ్డి పరిసయ్యులారా, అక్కడ మాట్లాడుతారు. ఓ పరిసయ్యులారా, మీకేం చెప్తున్నారు చూడండి. మీరు గిన్నెయు, పళ్ళెమును వెలుపలను శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోను, చెడుతనముతోను నిండి ఉన్నది. ఏమంటున్నాడు? గిన్నె, పళ్ళాన్ని ఏం చేస్తున్నారు? వెలుపల కడుగుతున్నారు, లోపల కడుగుతున్నారు. అమ్మా పిటికలు పడతాయి మళ్ళీ పాపం పెట్టుకోలేడంట. ఆ పిల్లోడు పాపం ఒక పూట అంతా కలిపి పెట్టుకున్నంటే శుభ్రం చేసుకోవటానికి. మీరు అట్టడి గదిలు నేను పడతాయి. పడవని ఎవరు చెప్పారు? ఖచ్చితంగా పడతాయి. వాటిని గదిలిస్తే పడతాయి అంతే కదా! అంతేనా? పాపం బాధపడుతున్నాడు చూస్తుంటే ఏడ కింద పడతాయని చూస్తుంటే. పడవలు పాపం కొద్దిగా ఇటు సర్దుకొని కూర్చుందాన్ని ఆనుకోకండి. అందుకే మీకు చెప్పేది. మీరేమనుకుంటారంటే నవ్వులాటకు కాదు. వాటిని ఆనుకోకుండా పక్కన కూకోండి అంటున్నాను. అవి ఆనుకోవడానికి మళ్ళీ పాపం మెటికల మీద పడితే పర్వాలేదు ఇబ్బంది. కాబట్టి చూడండి, గిన్నె, పళ్ళెము పైన మాత్రమే కడుక్కోవచ్చు కదా! లోపల కూడా ఎందుకు కడుగుతున్నారని అడుగుతున్నాడు వాళ్ళని అడుగుతున్నాడు. పైన మాత్రం కడుక్కోండి, లోపలతో పని లేదు మీకు. లోపల ఎందుకు కడుగుతారు ఊరికే? పొద్దుగూకులు కడిగితే ఇబ్బంది కదా! పైన మాత్రమే కడుక్కోండి అంటే ఎందుకు పైన కడగాలంటే మనుషులు కనపడేది పైనే కదా! మనుషులు కనపడేది ఎక్కడ? పైనే కదా! ఇప్పుడు ఇంట్లో అలమారలో పెట్టుకుంటే తెల్లగా కనపడాలి కదమ్మా! అందుకనే పెట్టుకునేది ఎక్కువ చాలా మంది. మీకు తెలుసో తెలియదో పాతయి గీతయి ఒక పక్కన నెట్టేసి వాకిటికి ఎదురుగా స్టీల్‌యి పెట్టేస్తారు. తళెక్కని మెరవాలి. ఈ లైట్ కూడా భలేత్తారు. ఈ లైట్ ఏసి కర్టెన్ ఇట్ట తీసేస్తారు. ఏందమ్మా కర్టెన్ తీస్తారంటే ధనలక్ష్మి లోపలికి రానిది. అన్ని కాదు, లోపల ఉన్న వస్తువులు బయటోళ్ళకి కనపడాలని. మా ఇంట్లో బీరువా ఉంది, అరమరలున్నాయి, ఇయున్నాయి చూపియటానికి అన్నట్టుగా. ఏదేమైనా గూడక పైన శుభ్రం చేస్తున్నారు. తప్పు లేదు. లోపల ఎందుకు శుభ్రం చేసుకుంటున్నారని అడుగుతున్నాడు. పైన శుభ్రం చేసుకోండి తప్పు లేదు. లోపల కూడా ఎందుకు చేస్తున్నారంటే పైన చేసినా, చేయకపోయినా ప్రయోజనమేమీ లేదు. చెయ్యవలసింది ప్రాముఖ్యంగా లోపలే.
అర్థమవుతుందా? కడగవలసింది ఎక్కడ? లోపలే. పైన గడిగినా కడగకపోయినా ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇదిగో ఈ బాటిల్ ఉందనుకోండి. ఈ బాటిల్ రోజు నీళ్ళు తెచ్చుకుంటాడు వాడు స్టీఫెన్ గాడు. వాడిదే కదా! తెచ్చుకుంటుంటాడు. వాళ్ళ అమ్మ పాపం తెస్తుంటది. రోజు సబ్బేసి పైన కడిగి ఉంటది. లోపల నీళ్ళు మాత్రం ఏం కదిలియల. కొన్ని రోజులకి ఏమవుద్ది లోపల? పాసి పట్టుద్ది. వాసన తర్వాత దేవుడు ఎరుగు. ఏం పట్టుద్ది? పాసి పట్టుద్ది. ఆ పాసి కొన్ని రోజులకి ఏమైపోద్ది? లోపల పోసే నీళ్లను పాడు చేస్తుంటది. ఇప్పుడు ఆళ్ళమ్మ ఏమంటది? తాగురంటే ఈ కంపులేత్తన్నట్టు రోజు కడుగుతున్నారంటే నువ్వు కడిగేది పైనే. లోపల కడగట్లా. కడిగేది పైనే. అందుకని ఈళ్ళందరికి చెప్తున్నారు. మీరు ఏదైనా కార్యం చేయాలన్నా, ఏదేం చేయాలన్నా పైన శుభ్రం చేసుకుంటున్నారు. బాగా తలస్నానం చేస్తుంటారు. కొత్త బట్టలేసుకుంటారు. కొత్త చెప్పులు కొనుక్కుంటారు. అన్నీ పైన శుభ్రం చేసుకుంటున్నారు. లోపల మాత్రం కడుక్కోవట్లేదు. అంతే గదా! పండగ పూట పాత గుడ్డలేసుకుంటే ఏమవుద్దంటే, "ఏయ్! పండగ పూట కూడా పాత గుడ్డలేనా? కొత్త సొక్కాలు కావాలి పాపం." అందుకే మా వాడు పాపం మా అబ్బాయి మొన్న వారం కూడా ఇబ్బంది పడ్డాడు. కుట్టి అందరికి కొత్తయి కావాలి. లోపల కడగాలి. పైన కడిగినా కడగకపోయినా ఏమి కాదు. ఈ బాటలు పైన ఎంత కడిగినా కడగకపోయినా ఏం కాదు. రోజు లోపల కడగండి. పైన కడక్కపోయినా ఏమి ప్రయోజనము లేదు. కాబట్టి ఏమంటున్నారంటే, పరిసయ్యులారా మీరు గిన్నెను, పళ్ళెమును వెలుపల లోపల శుభ్రం చేయుదురు గదా! ఏమంటున్నాడు? బాగా చదవండి. పళ్ళెమును, గిన్నెయు వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుడుతోను, చెడుతనముతోను నిండి ఉన్నది. వెలుపల శుద్ధి చేత్తన్నారు. లోపల శుద్ధి కావాలి. అందుకని ఏమన్నారంటే, మీ అంతరంగం ఏముందంట? దోపుతోను, చెడుతనముతోను నిండిపోయి ఉన్నది. అందుకని ఏమంటున్నారు చూడండి. అవివేకులారా అంటే జ్ఞానము లేని వారలారా అని చెప్తున్నాడు. జ్ఞానము లేని వారులారా వెలుపటి భాగము చేసిన వాడే లోపటి భాగము చెయ్యలేదా? పైన చేసినోడు లోపల చేయలేదా? ఇప్పుడు నేనొచ్చి భోజనం చేయాలనగానే మీరు నీళ్లు పోసుకోమన్నారు, స్నానాలు చేయమన్నారు, చెయ్యి కడుక్కోమన్నారు, కాళ్ళు కడుక్కోమన్నారు, అది చేయమన్నారు, ఇది చేయమన్నారు. అన్నము పొయ్యేది లోపలికి కాబట్టి, ఇదిగో దేవుడు బయటే చేసిండు లోపల చేయలేదా? వెలుపలను, లోపలను ఆయనే చేశాడు. అందుకని ఇప్పుడు మనందరికీ బైబిల్ చెప్తున్న మాటేందంటే, ప్రస్తుత సమాజం మొత్తం కూడక బయట శుద్ధే చేస్తున్నారయ్య అందరూ. లోపల శుద్ధి కానరావట్ల జనాల దగ్గర. అందుకు బైబిల్ గ్రంథం చూడండి కావాలంటే మత్తయి సువార్త 15 అధ్యాయము 2వ వచనం ఒక్కసారి చదవండి. మత్తయి సువార్త 15 అధ్యాయం 2వ వచనం. అందుకు ఆయన మీరును దేని నిమిత్తము? మీ పారంపర్య ఆచారము నిమిత్తము దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? మత్తయి సువార్త 15:2. మీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనము చేయుచున్నారే వారు ఎందు నిమిత్తము పెద్దల పారంపర్య ఆచారమును అతిక్రమించుచున్నారని అడిగాను. ఎవరెవరిని అడుగుతున్నారు? యేసు ప్రభు వారిని అడుగుతున్నారు. యేసు ప్రభుకి తెలియదు కదక్క. యేసు ప్రభుకి తెలిస్తే బాగుండు. తెలియదు కదా. మీ శిష్యులు ఏం చేస్తారంట? చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నావు. రాత్రింబగలు బోధ చేస్తున్నావే, చేతులు కడుక్కొని భోజనం చేయాలని చెప్పలేదా? అందుకని యేసు ప్రభు ఏమన్నారు చూడండి అక్కడ కింద మాట చదువుమ్మా. అందుకు ఆయన మీరును మీ పారంపర్య ఆచారము నిమిత్తము దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? ఇంతకుముందు ఎందుకు చేతులు కడుక్కుంటారు చెప్పండి? ఎందుకు చేతులు కడుక్కొని భోజనాలు చేసేవాళ్ళు? పొద్దుగూకులు పొలం పని కదక్క. పొలం పని చేసి వచ్చి ఆ పొలంలో పని చేసి అది చిచికి మట్టి పిసికి అది చేసి ఇది చేసి శుభ్రం కావాలి కాబట్టి చేతులు కడుక్కొని భోజనం చేస్తారు. ఇప్పుడేం పనులు చేస్తున్నారయ్యా? ఇప్పుడేం పొలం పనులు చేస్తున్నారు? పొద్దున్న లేతే ఆ సెల్ ఫోన్ తప్పితే ఇంకేది పట్టుకోరుగా. శుభ్రం ఉంటారు. మరి ఎందుకయ్యా చెయ్యి కడుక్కున్నావంట? అటు తీసుకొని అటు కడుక్కుంటారు. ఎందుకంటే ఆచారం అది. ఇదేంటిది? ఆచారం. ఈ రోజుకి అన్ని ఆచారాలే. ప్రతిదీ ఆచారమే. ఆచారాన్ని దేన్ని తీసుకొచ్చి పెడుతున్నారు? దేవుని ఆజ్ఞగా తెచ్చిపెట్టారు. అందుకని
బైబిల్ ఇక్కడ ఏం చెప్తుందంటే, బయట చేసిన వాడు లోపల చేయలేదా? ఇప్పుడు మనుషులు బయట శుద్ధి అవసరమా? లోపల శుద్ధి అవసరమా? నిజంగా చెప్పాలి. బయట శుభ్రం అవసరం. ఈరోజు ఉదయాన్నే లేస్తుంటారు చాలామంది. ఈ రోజని కాదులే, ఏ రోజైనా బాగా గమనించాలి. ఆదివారం లేచిన వెంటనే ఏం చేస్తారక్క? తలాపైకి స్నానం చేత్తేనే ప్రార్థనకొత్తారు. ఒకవేళ వాటర్ ఆగిపోయి నీళ్లు రాలేదనుకో ప్రార్థన కూడా లేదు ఆ రోజు ఇంగ. ఏందంటే నీళ్లు పోసుకోకుండా ప్రార్థనకి ఎట్ట పోతాము? అంతే కదా! నీళ్లు పోసుకోవాల్సిందే, ప్రార్థనకి పోవాల్సిందే. నీళ్లు రాలేదంటే ప్రార్థన కూడా ఖతమే. ప్రార్థన కూడా డుమ్మకా కొట్టేస్తాం. ఏందయ్యా లేట్ అయిందంటే, నీళ్లొచ్చాక లేట్ అయింది. ఆ నీళ్లు తెచ్చుకొని, నీళ్లు పోసుకొని ప్రార్థనకొచ్చాక ప్రార్థన కూడా అయిపాయ. మరి ఇంకేం చేసినావు నువ్వొచ్చి? ఇది ఎక్కడి దాకొచ్చింది? ఎక్కడి దాకొచ్చింది? లోకంలోది దేవునిలోనికొచ్చేసింది. అక్కడ దాన్ని ఈడ దాకా లాక్కొచ్చి పెట్టారీళ్ళు. ఇప్పుడు ఈళ్ళేమంటారో తెలుసా? చాలా సార్లు చూడండి ఏదైనా చేయండి. చేయి కడుక్కొని భోజనం చేయి, స్నానం చేసి రా అన్నం పెడతాను. స్నానం చేయకుండా పెట్టమంటే, చేసి రారాదు ఎట్టైన చేత్తావుగా ఏమనలేక తర్వాతేం చేసేది కదా! ముందే చేయరాదు ఏమవుద్ది? తర్వాతేం చేసేది కదా! ముందే చేయొచ్చుగా ఏమవుద్దంటారు. పొద్దున్నే లేచిన వెంటనే ఏదో ఒకటి చేయటం గానీ, అన్నం వండేటప్పుడు ప్రతిది ఇప్పుడైతే ఇయన్నీ ఇంతకుముందు ఖచ్చితంగా ఉదయం లేచినెమ్మటే స్త్రీలు స్నానం చేత్తేనే అన్నాలు వండాలి. ఇప్పుడు అయన్నేం లేవులే. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత అన్నీ పోతున్నాయి. కానీ ఇంకా కొన్ని పగడ్బందీగా పట్టకపోయాయి. ఈ పట్టకపోయిన వాటిని పోగొట్టాలని దేవుడు మాట్లాడుతూ యేసుప్రభువారన్నారు, శాస్త్రులారా, పరిసయ్యులారా మీరు ఎంత అవివేకులైతిరా! చేతులు కడుక్కుంటేమి, కడుక్కోకపోతేమి? చేతులు కడుక్కుంటే కడుక్కుపోతాం దాంట్లో ఏమి లేదు. కానీ యేసు ప్రభువు ఇక్కడ చెప్తాడు చూడండి మత్తయి సువార్త 15 అధ్యాయము 18 నుంచి జాగ్రత్తగా చదువుదాం. 15 అధ్యాయము బాగా వినాలి. నోటి నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? బాగానండి. ఆలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణయు హృదయములో నుండే వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరిచేవి గాని చేతులు కడుక్కుంటేమి, కడుక్కోకపోతేమి. బాగా అర్థం చేసుకోండి అక్క. బాగా అర్థం చేసుకోండి. స్నానం చేత్తేమి, చెయ్యకపోతేమి. ముందు హృదయంలో నుండి ఏమొత్తుందంట? చెడు తలంపులు, చెడు ఆలోచనలు, దురభిమానాలు, అబద్ధాలు, మోసాలు, కుళ్ళు, కుతంత్రము, ఈర్ష్య, ద్వేషము, పగ ఇవన్నీ లోపల పెట్టుకొని పైకి మాత్రము స్నానం చేసి శుభ్రంగా కొత్త బట్టలు కట్టుకొని ఆడికొచ్చి ఇంతలా పెద్ద బైబిల్ చేతబట్టుకొని నేను వేరే వాడి గురించి చెప్పనులే, బైబిల్ గురించి చెప్తాను. బైబిల్ చేతబట్టుకొని కొత్త బట్టలు కట్టుకొని ప్రభువా నన్ను క్షమించయ్య అని ప్రార్థన చేసినంత మాత్రాన ఏమీ కాదు. మరేందంట? ముందు లోపల పరిశుభ్రత కావాలి. లోపల ఏముందంటే చెడుతనము. ఏముందమ్మా? చెడుతనం. ఒకడంట దేవాలయానికి పోయిండంట. దేవుని మందిరానికి అనుకోని ఎక్కడికో వద్దులే. దేవుని మందిరానికి పోయిండంట. దేవుని మందిరానికి పోయి శుభ్రంగా స్నానం చేసి, శుభ్రంగా డ్రెస్ ఏసుకొని, కొత్తగా ఉతికిన బట్టలేసుకొని, శుభ్రంగా ఆడ కూర్చొని ప్రభు అని ప్రార్థన చేయటానికి పోతే, కళ్ళు తెరవగానే అక్కడ బలిపీఠాలు ఉంటాయి కదక్క! ఏదైనా ఉంటది కదా! అదే ఇప్పుడు ఇక్కడైతే ఒక ఇలాంటి బలిపీఠం గాని, లేకపోతే ఏదైనా గాని అది బంగారపుదంట. ఈడు చూడగానే పైకి మాత్రము పైన శుభ్రం ఉంది గాని లోపల ఏమనిపిస్తుందంట? ఈళ్ళందరూ పోయిన తర్వాత దొంగతనం చేస్తే బాగుండు అనిపించిందంట. ఇప్పుడు శుభ్రపడాల్సింది లోపలా? బయటనా? లోపల శుభ్రపడాలి. బయట శుభ్రం ఏముంది? బయట శుభ్రం ఏమన్నా అవసరమా? ఇప్పుడు లోకానికి బయట శుభ్రం కావాలా? లోపల శుభ్రం కావాలా? ఆమేన్. లోకానికి బయట శుభ్రం. అది లోకం పాటిస్తుంది కాబట్టి మనం ఇప్పుడు పట్టించుకుంటున్నాం దాన్ని. లోకం పాటిస్తే మనం పట్టించుకోం. కొంతమంది అంటారు, కొంతమంది మన దగ్గర ప్రార్థనకు వచ్చాడు కదా, ఏందన్నా ప్రార్థనకు రాలేదంటే, ఈ రోజు నీళ్లు పోసుకోలేదులే రేపు వస్తాను. అంటే నీళ్లు పోసుకుంటేనే ప్రార్థనకు వస్తావు, నీళ్లు పోసుకోకపోతే రావా? అంతేనా? వెంకటేశ్వర అంతే కదా! ఖచ్చితం కదా! ఏం లేట్ అయిందంటే స్నానం చేయాలి. స్నానం చేయకపోతే కొంపలు మునిగిపోతాయా? నేను ఒకసారి ప్రార్థనకు వస్తే స్నానం కూడా చేసి రాను. ఎందుకు చేయాలి? ఎందుకు చేయకూడదంటే శరీరాన్ని శుభ్రం చేసుకోవడం తప్పు లేదు. చేసుకోవాలి. మురికి వాసన పక్కనోడికి రాకుండా. కానీ ముందు లోపల మురికుంది. ఏంటిదంట? పగ,
పొద్దుగూకులు ప్రార్థన, భక్తి, దేవుడికి ఇవుడు అంటాడు. అన్న మీద తమ్ముడికి కుట్ర, తమ్ముడి మీద అన్నకి కుట్ర. భార్య మీద భర్తకు పగ, భర్త మీద భార్యకి కుట్ర. లోపల ఎంత ద్వేషం పెట్టుకొని బయటకొచ్చి భక్తి చేస్తే ఉపయోగం ఉందమ్మా? ముందు లోపల కడుక్కోవాలి. ఏముందంట? వ్యభిచారములు. ఎవరి వల్లసలు? తమ్ముళ్ళా, అన్నలా, అక్కలా, చెల్లెళ్ళా, పిన్నిలా, నానమ్మలా, జేజలా, ముత్తాతలా ఎవరా చూడరు. కళ్ళల్లో పాపమనేది ఆవరించిపోవటం వలన, హృదయంలో చెడు ఉండటం వలన, ఈ చెడు స్వభావంతో అందరిని చెడు దృష్టి చూస్తే ఉదయం లేచి స్నానం చేసి శుభ్రంగా నీట్‌గా పట్టుకొని బైబిల్ పట్టుకొని నా భక్తి నేను చేసుకొని వెళ్ళిపోతే ఉపయోగం ఏముంది? లోపలున్న చెడు గుణాలు చావాలి. ఈ చెడు గుణాలు చావకపోవటం వల్ల మనుషులకి, జంతువులకి అర్థం లేకుండా పోయింది లోకములో. మనుషులు, జంతువులకు స్వభావం లేకుండా పోయింది. ఎలా పడితే ఆ విధంగా తిరుగుతున్నారు. ఇదిగో నాకొక భర్త ఉన్నాడు. నేను నా భర్తతో ఉండాలి. నాకు భార్య ఉంది. నేను నా భార్యతో ఉండాలి. నేను నా యొక్క జీవితాన్ని ఇలా కొనసాగించుకోవాలనేది లేకుండా హృదయంలో చెడు తలంపులు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా తిరిగే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు కడుక్కోవాల్సింది లోపల శుభ్రమా? పైన శుభ్రమా చేయాల్సింది? లోపల శుభ్రంతో ఊరికనే పనుందా? ఊరికనే అవసరమా? లోపల శుభ్రంతో పని లేదు. పైన శుభ్రం. ఎందుకంటే లోపలేముందంట చూడండి, ఆ మాట చదువు ఒకసారి. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనం. ఏంది? వేశ్య ఆగమనం. వేశ్యలాగా గమనమును, వేశ్యాగమనమును, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవుణ్ణి దూషించుటయు లోపల ఉన్నాయండి. దురాలోచన. మంచి ఆలోచన అక్కడి నుంచి వస్తది. ఆలోచన వచ్చేది లోపల నుంచా? బయట నుంచా? లక్ష సబ్బేసుకున్నాను. శుభ్రంగా కడుక్కున్నానమ్మా. మామూలు స్మెల్ రావట్లేదే. అదేదో సెంటు కొట్టుకొని వచ్చాను. శుభ్రంగా కట్టుకున్నాను. చూడగానే అబ్బా! చాలా శుభ్రంగా ఉన్నాడు. మంచి పవిత్రుడు అంటారక్క. హృదయంలో ఏ ఆలోచన ఉంది? దురాలోచన. ఎదురుగున్నది చెల్లె, అక్క, చెల్లెల, వదిన, ఆడబిడ్డ లేదు. ఎదురుగున్నది స్త్రీయే కదా. లోపల ఉన్న దురాలోచనతో చేతి ఇటు స్నానం చేస్తే చేయకపోతే ఇటు చేతులు కడుక్కోపోతే అవి ఇటు ఏం చేస్తేమి. అందుకన్నాడు, వెలుపల చేసిన వాడు లోపల చేయలేదా? ఎలుపల ఎంత మురికి అంటుకుంటే ఓర్చుకుంటారమ్మా? అప్పుడప్పుడు మీకు ఈ కష్టాలని ఏదో పని మీద పోతుంటాం. పోగానే ఆ బండి మీద ఫాస్ట్‌గా పోతాం. బురదలో జుయ్ అనిపిస్తాము. బురద వచ్చి మీద పడుద్ది. ఇంటికి రాగానే ఇప్పేస్తాం. ఎందుకు ప్రసాద్? వెంకటేష్ ఎందుకు? బురద అయింది కదా. సొక్కాకే కదా అయింది. ఏముంది? తుడిచేసుకుంటే పోద్దిగా. తుడుచుకుంటే పోదక్క. ఎట్ట తుడుచుకుంటే పోద్దిగా. కానీ 10 మంది చూస్తే ఎట్లుంటది? మరకైంది కదా, ఇప్పి రావచ్చుగంటారు. పైన చూడటానికి శుభ్రంగా వేసుకుంటున్నాం. లోపల ఎన్ని మరకలున్నాయి? ఒక మరక. అబద్ధాలనే మరక, బూతు మాటలనే మరక, మోసాలనే మరక, వ్యభిచారం అనే మరక, దురాశ అనే మరక, చెడు తలంపులనే మరక. ఈ మరకలు తన్నుంటే అది ఎందుకు ఇప్పేయట్లే ఈరోజు ఊరు కొడక? ఇప్పేసి కడగమని చెప్పొచ్చు ఒక్కసారైనా. ఎందుకు కడగట్లా? చల్లి కానరావు. ఈ కానరావు కానీ కళ్ళల్లో నుంచి ప్రయోగాలు చేస్తుంటారు ఇలాగా. అందుకని ఇక్కడ అదే చెప్తున్నారు. ఇదిగో హృదయాన్ని కడుక్కోవాలి ముందు. పైన కడగాల్సింది. నేను అప్పుడప్పుడు కూడా ప్రార్థనప్పుడు వీళ్ళందరూ చెప్తుంటారు. ఉదయం ప్రార్థన ఎప్పుడు ప్రార్థనప్పుడు కూడా చెప్తాను. ముందు మనస్సు మారాలి. మనిషి కాదు మారాల్సింది. మనసు మారాలి. ఆ యొక్క చింపిరి గుడ్లతో అమ్మాయి వచ్చింది పాపం ఇంటికాడికి రాగానే. అక్క అన్నం పెట్టగానే గాని, అక్క నీళ్ళేమని గాని ఇలాంటి డబ్బా తీసుకొని పాపం వాళ్ళు కూడా కొనకూచుకుంటారు కదా డబ్బా. ఆ డబ్బాకి ఎత్తెత్తి ఇట్ట బాదుతా. తగిలితే డబ్బాకేమవుద్దక్క? డబ్బాకి తగిలితే ఏమవుద్ది? మనమంటాం ఏం కాదని. అన్నం తీసక్క. అన్నం తీసియా. అన్నం తీసినా కాదు. అంటే నేనేమంటా, మీరు ఇష్టం మీరు అట్టని కాదనట్లా. అయన్నీ పక్కన పెట్టండి. ఎట్టబోసినా పైన శరీరానికి అతుక్కున్నా ఏం కాదు గానీ, లోపల మరక పోవాలి. ఇయన్నెందుకు? అప్పుడప్పుడు కింద పడుతుంటారు మీరు. చిన్న మంగొత్తది. తెలుసా మంగంటే? మొఖం మీద గాని, శరీరం వత్తది. వచ్చేమవుద్దమ్మా? నల్లగా అవుద్ది. అది శరీరంలో పుట్టింది గదా! దాన్ని పోగొట్టడానికి ఎన్ని ప్రయోగాలు చేస్తారమ్మా. ఆ! ఆయింట్‌మెంట్‌లని, సబ్బులని, స్నోలని, ఫేరవర్లని అయ్యని ఇయ్యని పూసి ఆ మరక పోయేదాకా ప్రశాంతంగా ఉంటరా? ఈ మరకే 10 మంది చూస్తే బాగలేదంటున్నావే, శరీరానికి పట్టిన మరక పోదని తెలిసిన అవసరమైతే బ్లేడ్‌తో గీక్కొనైనా పానుక్కుంటారు గానీ,
హృదయానికి దరిద్రం అనే మరక పట్టింది. ఇప్పుడు యేసు ప్రభు అంటున్నారు, ఓ గుడ్డి పరిసయ్యులారా, ఇంకా చెప్పాలంటే అవివేకులారా, పై శుభ్రం కాదు కావాల్సింది లోపల శుభ్రము. ఇప్పుడు వీళ్ళు కొంతమంది డౌట్ వచ్చున్నారు, లోపలిది ఎందుకయ్యా, పైదే ముఖ్యం అంటున్నారు. లోపలిదే పని, పైదే ముఖ్యం అంటే ఇప్పుడు అన్నారు బాగానండి, అన్నం వండిన పాత్రను తెలుసు కదా, మీ అందరూ అన్నాలు వండుతారు కదమ్మా. అన్నం వండిన పాత్ర పైన శుభ్రంగా అడిగి మరుసటి రోజు అన్నం వండి చూద్దాం. ఎందుకని అంటే లోపల శుభ్రం లేకపోతే ఏమైపోద్ది? అలాగే మనిషి హృదయం శుభ్రం లేకపోతే మనిషి కూడా ఏమవుతాడు? ఇది ఈరోజు జీవితాలకు జనాలకు తెలియనటువంటి స్థితి ఏందంటే, పరిస్థితులకు చెప్పిన మన పరిస్థితులు ఏందంటే, ముందు శుభ్రం చేసుకోవాల్సింది లోపల. అందుకని ఏమన్నారు చూడండి, సామెతల గ్రంథంలో నుంచి ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథం 26 అధ్యాయము 23, 24 వచనాలు జాగ్రత్త చదవండి. సామెతల గ్రంథము 26 అధ్యాయము 23, 24 వచనాలు. చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండుట మట్టి పెంకు మీద వెండి పోతతో సమానం. ఈ హృదయం ఎట్టాడుదంటమ్మా? హృదయం ఎట్టాడుదంట? చెడ్డ హృదయము. మాటలు ఎట్టాటి అంట? ప్రేమగా. అక్క బాగున్నావా? అన్న బాగున్నావు. ఎప్పుడు వచ్చారు? అంటే భలే వచ్చారా? ఎలా ఉన్నారు? ఇది ప్రేమతో మాట్లాడుతుండ్రు. లోపలేముంది? ఎంత సంపాదించుకోరు, వీళ్ళు ఎప్పుడు పడైపోతారు, ఎంత బాగుపడి వీళ్ళు ఎప్పుడు నాశనం అయిపోతారు. లోపలది, పైన ఎంత ప్రేమతో మాట్లాడుతున్నారు. అక్క నిజంగా నిన్ను చూడకుండా అసలు ఉండలేకపోయాను. లోపల మాత్రం అప్పుడే ఎందుకు వచ్చింది దరిద్రపది. లోపల అంటే చెడు హృదయమును ప్రేమగా మాట్లాడే పెదవులు, మాటలు మాత్రము వెన్నపూసలాగా ఉంటాయి. అబ్బా ఇంత బాగా మాట్లాడుతుంది, నేను లేకపోతే నిజంగా నువ్వు ఇన్ని రోజులు తగ్గిపోయినవా, అంత సీన్ లేదు, నువ్వు వచ్చిన తర్వాత తగ్గిపోతానని లోపల అనుకుంటుంటది. లోపల చెడు హృదయము, పైన ప్రేమగా మాట్లాడే పెదవులు. ఇది దేనితో సమానం అంట? మట్టి కొండ తెలుసాక, మట్టి పెంకు. మట్టి పెంకు మీద ఎండిపోత. ఇంకా మీకు అర్థం కాలేదంటే మీకు అర్థమయ్యే భాషలు చెప్తాను. అప్పుడప్పుడు పిచ్చి గాజులు, పిచ్చి ఉంగరాలు ఉంటాయి కదక్క, పిచ్చి కమ్మలు ఉంటాయి కదా, వీటి మీద బంగారపు పోత వేసుకుంటారు. బంగారపు పోత వేసుకున్న తర్వాత బంగారపు అవుతాయమ్మా, అవుతాయా? అప్పుడప్పుడు చాలా మంది బ్యాసులేట్ వేసుకుంటారు. ఏంది పిచ్చిది, దాని మీద ఎండు బంగారం పోత పోపిచ్చి బంగారపు దాన్ని అందరూ చూపెడతారు. జనాలు అందరూ అనుకుంటారు, పోత పోసిన బంగారాన్ని చూసి ఈడికాడ బంగారపు చైన్ ఉంది, బంగారపు బ్యాచులైట్ ఉంది, బంగారపు గడియారం ఉంది, అన్ని బంగారమే రైట్ కాడ అంటారు. వాడికి తెలుసు ఇది బంగారం కాదని. పైన ఏం పోపించాడు? అలాగనే మనందరం అనుకుంటున్నాం వీళ్ళందరూ చాలా భక్తిపరులు. వాళ్ళకి తెలుసు నేను భక్తిపరుని కాదు, నా లోపల అంతుంది. నేను మాత్రం బయట మాత్రం బాగా శుభ్రంగా ఉంటాను జనాల దగ్గర. నేను ఎప్పుడు మందు తాగుతుంటాను, దురాశలు, అబద్ధాలు, దొంగతనాలు, వ్యభిచారం నా బుద్ధి అది. నేను ఇది బయట పడితే నాకేముండదు 10 మందిలో. ఆమేన్. ఇలువ కోసమే నటించేటువంటి భక్తి లోకములో. కానీ యేసు ప్రభు వద్దన్నాడమ్మా. యేసు ప్రభు వద్దన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడంటే, బయట బయట కలుగు చేసిన వాడు లోపల కూడా కలుగు చేశాడు కదా, ముందు బయట కాదు లోపల శుభ్రం చెయ్యండి అన్నాడు. లోపల శుభ్రం అవసరం, బయట చేసుకో ఏం లేదు. మురికి బట్టలు ఉన్నాయి, ఏమన్నా నువ్వు వదిలేస్తా, ఇబ్బంది అవుద్ది అక్క, నాకు వాసన వస్తుంది, ఇబ్బందికరంగా ఉంటుంది, ఏమవుద్ది కాదు. కానీ లోపల శుభ్రంగా ఉండాలి. అడక్క తిన్నా పరిశుద్ధంగా జీవించాలి, అడుక్కొని తింటున్నా పవిత్రంగా జీవించాలి. అందుకనే చాలా మంది అంటారు, ఎంత గొప్ప వాళ్ళైనా, వాళ్ళకి ఎంత ధనము, బంగారం, ఐశ్వర్యం ఉన్నా వాళ్ళ క్యారెక్టర్ బాగలేకపోతే వాళ్ళకి విలువ ఉండదు సమాజం, తెలుసా? విలువ ఉంచరు సమాజంలో. ఎందుకు విలువ ఉండదంటే క్యారెక్టర్ బాగలేదు. అప్పుడప్పుడు అంటారు కొన్నిసార్లు, వాళ్ళ ఇంటికి పోయినప్పుడు జాగ్రత్త అని అంటారు. ఏందమ్మా వాళ్ళ ఇంటికి పోయినప్పుడు జాగ్రత్త అంటే, అమ్మో మంచిదే గాని ఆమె లోపల ఆలోచనలు మంచివి కాదు, నువ్వు జాగ్రత్త. ఎందుకని అంటున్నామంటే స్వభావము తెలుసు, వాళ్ళ యొక్క ఉద్దేశాలు తెలుసు, వాళ్ళ యొక్క బుద్ధులు తెలుసు. కాబట్టి ఈరోజు బైబిల్ ఏం తెలియజేస్తుందంటే, మనుషులందరూ కూడా పై రూపాలను చూస్తున్నారు, దేవుడు అంతరంగాన్ని చూస్తున్నాడు. మీరు పైకి భక్తిగా నటించడం కాదు, లోపల నుంచి రావాలి భక్తి, పైకి నటించడం కాదు. ఈరోజు మనం చాలా మంది ఉన్నారు, చాలా మంది ఈ రోజు అనుకుంటారంటే, ఏదో ఈ మధ్య మా ఇంటి కాడ అనుకుంటే, ఎక్కడ గురించి మా ఇంటి కాడ జరిగింది. ఏం జరిగిందంటే, ఒక పెద్ద దండ తీసుకుని వస్తున్నాడు ఒక ఆయన, కవర్లో పెట్టుకొని దండ తీసుకుని వస్తాడు. చాలా మంది ఏమంటున్నారంటే, ఇదిగో వాళ్ళ అత్తమ్మ చనిపోయింది, ప్రేమతో పాపం తెచ్చేస్తాడు అనుకుంటాడు.
చచ్చిపోయిన ఆమెకు దండ తెచ్చేస్తే ఏముంటుందమ్మా? ఉపయోగం ఉందా? అంటే ఇప్పుడు ఏంది, జనాలు చూడటానికి ఇది. వాళ్ళనేమన్నాడు ఒక మాటలో చెప్పాలంటే, సున్నము కొట్టిన చూడటానికి 10 మంది దగ్గర కనపడటానికి. మీకు తెలుసో తెలీదో పొద్దున్న ఈరోజు ఎంతమంది ఉన్నారు కదమ్మా! తెల్లగా బట్టలేసుకున్నారు. తెల్ల చొక్కా, తెల్ల పంచె, తెల్ల లుంగీలు, లేకపోతే తెల్ల చొక్కాలేసుకున్నారు. చాలా నీట్‌గొచ్చారు. చాలా శుభ్రమైనంత బొట్టు పెట్టుకొని భక్తి పరులు బయటకొచ్చారు. రేపు ఆ భక్తి కనపడుద్ది. ఈరోజు భక్తి ఉంది కదా! రేపు కూడా భక్తి ఉంటదిగా. రేపు ఇంకా అసలు భక్తి రేపు కనపడుద్ది. ఎందుకంటే అది నిజమైంది లోపల నుంచి వత్తది. ఇప్పుడు లోపలేముంది? ఎందుకురా ఇది జేశారు? ఎందుకు ఇది చేశారు? పాపం కొంతమంది పోయారు. వేరే చోట నుంచి మేము నా కళ్ళల్లోనే పడతరు ఈళ్ళందరూ. పొద్దున వేరే చోటకి పోయొస్తున్నాము. వాళ్ళు పాపం యాడనో భక్తికి పోయొస్తున్నారు. అక్కడ హోటల్‌లోకొచ్చి వేరేది తినిపోయారు. ఆ చికెనో, మటనో ఏదో తినేసి ఎళ్ళిపోతున్నారు. ఈళ్ళేమో భక్తి చేశారు. మరి ఏడెందుకది? 10 మందిలో తినొచ్చు. ఇంట్లో తెచ్చుకొని తింటే కొడతారక్క? కొట్టరుగా. మరి ఎందుకంటే భక్తి. జనాలకు కనపడటానికి. హోటల్‌లో పోయి తింటే ఎవరు అడగరుగా. అందుకే ఈ మధ్య కాలం ఏం చేశారు? రెస్టారెంట్‌లోనంట డార్క్ రూమ్‌లంట. చీకటి రూమ్‌లు కనపడకూడదు. వాళ్ళ మొఖాలు కనపడకూడదు. ఎవరు పోయినా తినేటో చికెన్ తినొచ్చు, మటన్ తినొచ్చు, బీర్ తాగొచ్చు, బిర్యానీ తినొచ్చు, ఏది చేయొచ్చు. ఏందంటే అసలు మేమయి తాకను కూడా తాకము. ఆ డార్క్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ఎక్కువ చూడకపోతే చీకటి గదిలో ఉంటాయి అన్నీ. ఆళ్ళకి మాత్రమే, పక్కనోడి మొఖం కూడా కానరాదు. ఎందుకంటే ఎవరు తినటానికి పట్టిన ఇబ్బంది ఉండకూడదు కదా! తిని రావచ్చు ఏది అని కావాల్సింది. అందుకని ఇక్కడ యేసు ప్రభువారు అంటున్నాడు, స్నానము చేస్తే చేయకపోతే ప్రాముఖ్యం కాదు. ముందు లోపల కడుక్కోవాలి. అందుకని చదివాడు ఆ మాట. ఇదిగో అది కాదు. ఇది సామెతల గ్రంథం 24 వచనం కూడా చదువు. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకుంటాడు. ఇప్పుడు ఈ కపటం ఎక్కడుంది? మరి పెదవులతో ఏముంది? మాయ అంటే? మాయ అంటే ఏంది? ముందు చదివిన మాట గుర్తుండాలి. పెదవులతో ఏముంది? ప్రేమగా మాట్లాడతారు. మనమేమనుకుంటాము? నేనంటే భలే ప్రేమని ఆళ్ళకంటారు. ఈళ్ళొచ్చి వాళ్ళ గురించి నాకాడ లేనిపోయిన సాడీలు చెప్తుంటారు. నీకు తెలుసు ఎట్టాడిదో ఆడెట్టాటోడు తెలుసా? అంతా అబద్ధాలు. ఏందిరా నువ్వేమో వాళ్ళ దగ్గరేమో అంత బాగా నెట్టుతున్నావు. ఏడైందంటే ఈడి అంతరంగం మంచిది కాదు. ఈరోజు యేసు ప్రభువారు మార్చుకోమన్నదేమిటి తెలుసా? ఈ సువార్త ప్రతి ప్రాంతానికెళ్ళి మేము రోజు మార్చి రోజు ఎందుకెళ్ళి చెప్తున్నామంటే, జనాలకు ఏ భక్తి అలవాటైందంటే పై భక్తి అలవాటైపోయింది. పై భక్తి అలవాటైంది అందరికి. క్రైస్తవులకు కూడా పై భక్తి అలవాటైపోయిందక్క. గంటన్నర దూరం మోకాళ్ళ మీద ఉంటేనే భక్తి. 3 గంటలకు లేసి ప్రార్థన చేత్తేనే భక్తి. అర్థమైందా? ఏ సాయంకాలం 8 గంటల నుంచి 11 గంటల దాకా ప్రార్థన చేత్తేనే భక్తి. అలవాటైపోయింది భక్తి అలాగా. కానీ యథార్థమైన జీవితం అలవాటు కాలే జనాలకి. జీవితం జీవించాలి యథార్థంగా. ఇప్పుడు అందుకేమన్నాడు తెలుసా? ఇదిగో నీ లోపల ఉన్న దాన్ని శుభ్రం చేసుకోండి. ఎందుకు లోపల శుభ్రం చేయాలంటే, లోపల ఏమైందంట? దోపుతోను, చెడుతనముతోను నిండి ఉన్నది. దోపు, చెడుతనం అది మామూలుది కాదు. పులిసిన పిండి కొంచెమైనా ఉండి మొత్తాన్ని చేస్తుంది. శాస్త్రుడు ఈ పరిసయ్యుడు ఎట్టాటోడంటే జనాల దగ్గర పేరు కోసం పైకి బాగున్నారంట. అప్పుడప్పుడు చూస్తుంటాను కొంతమందిని. నిజంగా వాళ్ళ ఇంట్లో నుంచి ఉదయం బయటకొస్తుంటే అసలు దేవుడు ఈళ్ళేనేమో అనిపిత్తది. ఎంత నీట్‌గా వత్తరక్క. మన ఇళ్ళలో కూడా చూస్తుంటారు. మీ ఇళ్ళలో కూడా ఉంటారు కదా! ఎంత శుభ్రంగా వత్తారు. ఉదయాన్నే లేసి తలపైకి స్నానం చేసుకొని 2 నిమిషాలు డిస్టర్బెన్స్ చేయకుండా ఆడేమన్నా కూర్చొని 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఏదో ఒక మాట అనుకోని బయటకొత్తారు. ఏందంటే ఈరోజు నేనేం కాదు ప్రభు అనేసి. బయటకి పోయిన తర్వాత ఏందయ్యా తప్పు తాగుతున్నావు. ఈ తప్పుడు పనులేందంటే దేవుడేమన్నా వద్దన్నాడా? వద్దన్నాడా అనే దగ్గర అర్థమైంది ఈడి బుద్ధి అట్టాడిది అని. వద్దన్నాడా గాదు. అందుకేమన్నాడు తెలుసా? చివరి మాట చూడండి. చదవమ్మా మాట చదువు. కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి. అప్పుడు మీకన్నీయు శుద్ధిగా ఉండి. మీకు కలిగినవి ఏం చేయమన్నాడు? ధర్మం చేయమన్నాడు. కలిగినవి ధర్మం చేయమంటే అర్థం ఏంటి? ధనవంతుడైన యువకుడు గురించి మాట్లాడేది మాట. ఇప్పుడు ధర్మం చేయమంటే అర్థం ఏంటి? నీ హృదయం ఎలా ఉండాలంట? శుభ్రంగా ఉండాలి. శుభ్రంగా ఉంటే నేను బాగున్నాను. ఎదుటివాడి కుటుంబం కూడా బాగుండాలి. అర్థమైందా? ఇప్పుడు నాకు ఆకలి లేదు. నా దగ్గర 500 ఉన్నాయి. వాడికి ఒక రూ. 50 ఇద్దాము. ఇది ధర్మం. బాగా అర్థం చేసుకోండి. ఎందుకు వాడికి రూ. 50 ఇస్తున్నావు?
ఎందుకు ఇస్తున్నావు? వాడు బాగుపడాలని. అంతేనా కదక్క? లేకపోతే ఏమన్నా ఉందా ఆలోచన? వాడు బాగుండాలి, వాడు అన్నం తినాలి, వాడి పిల్లలు బాగుండాలి. ఈ ధర్మం చేసేటప్పుడు ఏమనిపిస్తదంటే, ఇదిగో నేను బాగానండి. నేను కష్టపడి సంపాదించిన సొమ్ము నా బీరువాలో పెట్టుకున్నాను. నా బీరువాలో సొమ్ము ఎవరైనా దొంగలు చేసుకుపోతే నీకు బాధ ఉంటదా? బాధ ఉండదక్క? మరి ఎదుటివాడి సొమ్ము నువ్వు దొంగలించొచ్చా? అది ధర్మం చేయటం అంటే. ఎదుటివాడి సొమ్ము కూడా నేను దొంగలించకూడదు. ఇప్పుడు కష్టపడి నేను వివాహం చేసుకున్నాను. నా భార్య ఉన్నది. నా భార్యని ఎవరైనా చెడుగా చూస్తే నేను ఓర్చుకుంటానమ్మా? మరి ఎదుటివాడి భార్యని నేను చెడుగా చూడొచ్చా? ఇయన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ లోపల శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు జనాలు. లోపల గురించి వద్దు ఏమంటారు? ఓరి దేవుడు ఏమన్నా లోపల ఏమన్నా వద్దన్నాడా? మరి ఇయన్నీ ఎందుకు తయారు చేశాడంటే, తయారు చేసింది జేయమనా? ఇవన్నీ తయారు చేసి ఇప్పుడు కందిపప్పు తయారు చేశాడు, జీడిపప్పు తయారు చేశాడు, బాదం పప్పు తయారు చేశాడు, గన్నేరు పప్పు కూడా తయారు చేసిండుగా. అది కూడా తయారు చేసాడు. మరి అది కూడా తినమను. చచ్చిపోతారు. ఇది కూడా చచ్చిపోతారని తెలుసు కదా! ఇది ఒకేసారి చస్తారు. అది చిన్నగా, చిన్నగా, చిన్నగా కొరికి, కొరికి, కొరికి చంపేస్తది. ఇది అర్థం కాల. ఇది ఒకేసారి చత్తడు. ఇది సిగరెట్ తాగోడికి ఊపిరితిత్తులు పాడవుతాయి. లోపల లంగ్స్ పాడైపోతాయని తెలుసు. వాడేమంటాడు? ఇది గాదులంటాడు. కానీ గన్నేరు పప్పు ఒక్కరోజు చంపేత్తది. ఇది మాత్రము చిన్నగా, 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 చిన్నగా కుటుంబాన్ని నేడిపించి, భార్య నేర్పించి, భర్త నేర్పించి, పిల్లలు నేర్పించి, తల్లిదండ్రులు నేర్పించి, ఇరుగు పొరుగు వారు నేర్పించి చంపకుండా చంపేస్తుంటది. ఏ తాగుడుంది, మద్యపానం. తాగు తప్పేముందంటారు. అలాగని మీరు నిజంగా చెప్తున్నాను చూడండి. కుళ్ళిపోయిన ద్రాక్షాలు, కుళ్ళిపోయిన అరటి పండ్లు, పురుగులు పట్టినటువంటి ఆ ద్రాక్ష సీతాఫలపకాయలు తెచ్చి ఇయ్యమని చెప్తే తింటారేమో? ఎందుకు తినరమ్మా? గబ్బంటాడు. మరి ఎందుకు తాగుతున్నాడు సారాయి? అది అట్నేగా తయారయ్యేది. అంతా కుళ్ళిపోయింది అంతనుగా తయారయ్యేది. అది కుళ్ళిపోయి దాన్ని అది చేసి, ఇది చేసి పనికి మాలినదంతా తయారవుతుంటే ఇప్పుడు మత్తు కోసం తాగుతున్నాడు. మత్తు. అదొక మత్తు. ఈ మత్తు లోపలకు పోయి ఏం చేస్తుందో తెలుసా? ఇదిగో నేను తాగితే నా భార్య ఏడుతుదే, నా భార్య ఏడిస్తే నా భార్యను బాధ పెట్టకూడదు. పెదవులతో మాత్రం ఏమని చెప్తున్నాను? నువ్వంటే నాకు భలేయిష్టం. నువ్వంటే నాకు మంచి ప్రేమ. నీ కోసం ఏదైనా చేత్తా. ఇన్ని చేసేవాడివి తాగుడు మానుకో చూద్దాం. ఏమైనా చేస్తానని పై మాటలు. కానీ లోపల ఉన్నదేంది? చెడు. ఈ చెడు ఏం చేయాలంటే, నా భార్యను నేను ఏ పని చేస్తే నా భార్య బాధపడుతుంది, ఆ పని నేను మానుకుంటాను. నేను ఏ పని చేస్తే నా భర్త బాధపడతాడు, ఆ పని నేను మానుకుంటాను. ఎందుకంటే, నా భర్త సంతోషమే నా సంతోషము. నా భార్య సంతోషమే నా సంతోషము. నా తల్లిదండ్రుల సంతోషమే నా సంతోషమని మానుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే, లోపల ఉన్న చెడు మానుకొని, బయట నీళ్లు పోసుకోపు ఏం గాదు. ఏ బయట స్నానం చేపు ఏం గాదు. చేతులు కడుక్కోపోవటం ఏం గాదు. కానీ లోపలున్న చెడు మానుకోమన్నాడు. అందుకేమన్నాడు? నోటిలోనికి పోయేది మనిషిని అపవిత్రపరచదు. నోటిలోనికి పోయేది ఏం చేత్తది? ఉదయకాలం లేవగానే కావాల్సినంత ఉంటే మిగతాది పడిపోద్ది. కానీ నోటిలో నుండి బయటకొచ్చేది అది మనిషిని బాధ పెట్టదు. కోపాలు ఊరికి రాకుండా ఉంటాయి ఎక్కడ? మనుషులం గదా! అందరికొత్తాయి గదా! కోపంతో ఏం మాట్లాడుతున్నారో కన్నుమిన్ను కానరాకుండా కొంతమంది మాట్లాడతారు. ఆ మాట వల్ల ఎంత బాధపడతారో తెలుసా? ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం అంత అవసరమక్క? బాధ పెట్టడం అంత అవసరమమ్మా? నోటికొచ్చిందని వాగేశావు. అదే గదా మనిషిని అపవిత్రపరిచేది. ఇక్కడ అదే చెప్తుంది బైబిల్ గూడక. ఏం చెప్తుందంటే ఈరోజు లోకంలో ఉన్నటువంటి జనములకు భక్తి అనగానే పై శుభ్రం చేసుకుంటున్నాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే లోపల శుభ్రం అవసరము. లోపల శుభ్రం అవసరము. దురాశ. నీకున్న దాంతో తృప్తి పడొచ్చుగా. ఉన్నదంతా లోకమంతా నీకే కావాలనుకోవటం ఏంది? అది తప్పు గదా! అది గడుక్కోమంటే ఆళ్ళకి నచ్చలేదమ్మా పరిసయ్యులకి. నీళ్లు పోసుకొని అన్నం తినాలి. స్నానం చేసి అన్నం తినాలి. చేతులు కడుక్కొని అన్నం తినాలి. అరేయ్! నీలో దురాశ ఉందిరా అది కడుక్కోమంటే తింటే ఉండొద్దా? దురాశ లేకపోతే మనిషి ఎట్ట బతకాలి? ఆశ లేకపోతే మనిషి ఎట్ట బతకాలి? మరి ఆశ ఉందని ఏది పడితే అది చేత్తవా? ఆశ ఉందని కుక్క కంటే పంది కంటే ఘోరాతి ఘోరంగా తిరుగుతాయి. ఎట్ట పడితే అట్ట. నీకొక పద్ధతి ఉందిగా. నీకొక ప్రవర్తన ఉందిగా. నీకు ఎలా బ్రతకాలి ఉందిగా. నీకు కూడా ఒక జీవితం ఉందిగా. నువ్వు కూడా ఎలా బ్రతకాలి ఉందిగా. మనుషుల్ని తయారు చేసినప్పుడు ఎలా చేయాలి ఉందిగా. ఆశ పడుతున్నావు దురాశ ఉందని ఏది పడితే అది చేస్తే కరెక్ట్ కాదుగా. ఇప్పుడు ఇది నా ఇల్లు. నా ఇంట్లో నేను ఉండాలి. ఆ ఇల్లు కూడా నాకు రావాలి. వాడు పోతే బాగుండు అనుకుంటే ఏందిది? అప్పుడప్పుడు చాలా మంది ఇదే ఉంటారు. ఏందంటే వాడు చస్తే బాగుండు అది కూడా నాకు వత్తదంట. ఏందసలు ఈ ఆలోచనలు? అది ఎక్కడ పుట్టింది? లోపల పుట్టింది.
యేసు ప్రభు చెప్పేది ఆ లోపల కడుక్కోమని. లోపల కడుక్కోవటానికి ఇష్టం లేక పైనే కడిగేస్తున్నారు అందరూ. పైనే కడుగుతున్నారు. అన్నం అప్పుడప్పుడు అమ్మాయి నాకు అన్నం వేస్తది. పైన నీళ్ళు అట్ట పోసి అటు వస్తది. "ఎంత ముందు కడిగినవా" అంట. కడిగినా అంటది. ఏడ కడిగిన? పైన కడుగుంటా. లోపల కడిగితే లోపల కడగాలి. పైన అవసరం లేదు. పైన కడగకపోయినా మట్టిలో పెట్టొచ్చిన పైన లోపల శుభ్రం కావాలి. దేవుడు మనిషికి కూడా ఏం చెప్తున్నాడంటే హృదయ శుద్ధి అవసరము. పై శుద్ధితో పని లేదు. ఇప్పుడు హృదయాన్ని శుభ్రం చేసుకున్నాడు. పైన చేసుకుంటాడు చేసుకోడా? ఎక్కడంత క్యారెక్టర్ ఉన్నాడు పైన చేసుకోడు. మరి పైన చేసుకున్నాడు లోపల చేసుకున్నట్టు చేసుకోడా? ఎందుకు చేసుకోడు చెప్పండి? పైన దోమటం కష్టమా? లోపల దోమటం కష్టమమ్మా? పైన దోమటం ఈజీ. ఎందుకు పైన దోముతారు? అందరూ కనపడేది పైనే కదా! లోపల ఎవరికి తెలుస్తది? ఎవరికన్నా తెలుసా లోపలిది? అందుకని ఈ లోపలిది ఇడిచిపెట్టుకుంటే ఎన్ని వదిలిపెట్టుకోవాలో. పుట్టినప్పటి నుంచి ఇష్టపడుతున్నాను. ఈ రోజు వదిలిపెట్టుకోమంటే ఎట్లా వదిలిపెట్టుకుంటాను? మరి ఇంక అయితే చావు లోకంలో పడి ఎట్ట పడితే అట్ట. దరిద్రాలు హృదయాలలో ఉన్నాయి. దరిద్రాలు మనసులలో ఉన్నాయి. ఈ దరిద్రాన్ని తీసివేయటానికి యేసు ప్రభువారు వచ్చాడు. పైన శుభ్రం కోసం యేసు ప్రభువు రాలా. దాని గురించి అసలు మాట్లాడను ఆయన. వెలుపల చేసిన వాడు లోపల చెయ్యలేదా? వెలుపల చేశాడు. వెలుపల శుభ్రపడుతున్నారు. చాలా మంది చూడండి. ఊరికి రావాలంటే ఎంత శుభ్రంగా పోతారమ్మా. శుభ్రంగా పొద్దున్న లేచి సాయంత్రం దాకా స్నానం చేసి రెడీ అయిపోయి శుభ్రంగా పోతుంటారు. మరి ఎందుకు బూతు మాటలు తిడుతుంటారు పొద్దుగూకులు? ఎందుకు అబద్ధాలు ఆడుతుంటారు పొద్దుగూకులు? ఎందుకు చెడు తలంపులు తలొస్తారు పొద్దుగూకులు? ఈ భక్తిని పరిచయం చేయటానికి యేసు ప్రభువారు వచ్చారు. ఇది కావాలి పరిచయులారా మీకు. ఇది కాదు ధర్మశాస్త్రం అంటే ఇదియే ధర్మశాస్త్రము. నీవు ఎలా ఉండాలో నీ ఎదుటి వాళ్ళు కూడా అలా ఉండాలనుకో. అప్పుడు సమాజం మొత్తము బాగుపడుద్ది. సమాజంలో అందరూ బాగుంటారు. అప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఏముంటది? నమ్మకం. తెలుసా? ప్రేమ. ఇప్పుడు మీకు తెలుసో తెలియదో ప్రారంభ దినాల్లో ఇల్లులుండేయి. ఇంటికి ఏముండేవి గాదు? తాళాలుండేవి గాదు. ఎందుకంటే ఎవరు పోతారులని. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే తాళం వేసుకోవడం ప్రారంభించారు. ఎందుకంటే దొంగల బెడద ఎక్కువైందిగా. అప్పుడు దొంగలు లేరు కాబట్టి తాళమేలా. ఇప్పుడు దొంగలొచ్చారు కాబట్టి తాళం వేసుకున్నారు. ఇక తర్వాత ఏం జరిగిందంటే బయట గేటు పెట్టుకోవడం ప్రారంభించారు. ఎందుకంటే లోపల ఓకే. మళ్ళా ఈడికొచ్చేమన్నా చేస్తారని బయట పారిగాడు కొట్టుకొని దానికి కూడా గేటు పెట్టుకున్నారు. ఆ గేటుకి మళ్ళా తాళం. ఆ తాళం వేసిన తర్వాత తాళం మీద కూడా నమ్మకం లేక బయట కుక్కని పెంచుకుంటున్నారు. కుక్క. ఎందుకు? సేఫ్టీ కోసం. ఎందుకంటే మనుషుల మీద నమ్మకాలు లేవక్క. మనుషుల మీద నమ్మకాలు. ఇప్పుడు బయట గురించి పోతే పోయింది. ఇప్పుడు ఇంట్లోకొచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఇంతకుముందు ఏదో ఉన్నటువంటి ఆ మూల మీదో, అట్టో మీద, గిట్టో మీద డబ్బులు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అట్ట కాదు. ఇంటిలో పెట్టి, లోపల ఒక బీరువా పెట్టి, బీరువా లోపల ఒక లాకర్ పెట్టి, ఆ లాకర్ లోపల ఇంకో తాళం పెట్టి, ఆ తాళం మాత్రం ఈడి దగ్గర ఉంటది. మిగతాయన్ని తాళాలు ఇచ్చేస్తారు. ఏందయ్య ఆ తాళం మీద అంటే ఆ డబ్బులు నువ్వు తీసుకుంటావేమో. భర్త మీద భార్యకి నమ్మకం లేదు. భార్య మీద భర్తకి నమ్మకం ఉంది. చెప్పండమ్మా. తాళాలు బయట బీరువా తాళం అందరి కాడ ఉంటది. కానీ లోపల తాళము అస్సలు వ్యక్తి దగ్గర ఉంటది. ఇప్పుడేమంటాడు? తాళం ఏడ పెట్టమంటాడు. ఈళ్ళందరూ అంటారు. తాళం ఏందయ్య అంటే, "ఏం లేదు తాళం ఏడ పెట్టమంటే" "ఆ! ఇత్తన్నారా" అంటారు. ఎందుకంటే నీ దగ్గర ఉంది తాళం. ఎందుకంటే నమ్మకం లేదు. ఎవరి మీద ఎవరికి? దొంగల మీద నమ్మకం లేదంటే పర్లా. దా భార్య మీద భర్తకి నమ్మకం లేదు. భర్త మీద భార్యకి నమ్మకం లేదు. పిల్లల మీద తల్లిదండ్రులకు నమ్మకం లేదు. ఇప్పుడు ఈ ఇంట్లో ఎవరి హెడ్ అయితే వాళ్ళ దగ్గర ఉంటది బీరువా లోపల తాళం. బయట తాళం కాదమ్మా. బయట తాళం ఎందుకంటే వాళ్ళు గుట్లో తీసుకోవాలి కదా! అందుకని అది ఆడనే తగిలించొత్తారు. పాపం అది తీసుకొని పోయి కటక్కని తీత్తడు. లోపల తీత్తాడు. లోపల తాళం వేసుంటరు. ఏం చేయాలో అర్థం గాక ఫోను చేయాలి తప్పదు. యాడ పెట్టినవు? ఎందుకు? ఏంటి? ఏం అవసరం? ఇదిగో ఇలా గావాలి. అయితే 600 తీసుకో. 500 తీసుకో. ఎక్కువ తీసుకున్నావు బాగుండదు. నమ్మకాలు చచ్చిపోయినాయి గదా! నమ్మకాలు చచ్చిపోయినాయి. కాబట్టి బాగా గమనించి ఆలోచించండి. ఈ నమ్మకాలు చచ్చిపోకుండా ఉండాలంటే ఎక్కడ శుభ్రపడాలి? ఆమేన్. లోపల శుభ్రపడాలి. ఇచ్చేటువంటి భార్యకు నమ్మకం ఉండాలి. తీసుకునే భర్తకు నమ్మకం ఉండాలి. ఇచ్చే భర్తకు నమ్మకం ఉండాలి. తీసుకునే భార్యకు నమ్మకం ఉండాలి. ఎందుకంటే చెడు లేకపోతే ఏం చేసుకుంటారమ్మా ఇది తీసుకొని? ఏ చెడు ఆలోచనలు, చెడు తలంపులు లేకపోతే ఏం చేసుకుంటారు? ఇదిగో ఇది నా కుటుంబానికే గదా! రూ. 50 తీసుకుపోతాడు. పెరుగు ప్యాకెట్ తెచ్చుకుంటాడు. అన్నం వండుకుంటాడు. తింటాడు. పడుకుంటాడు. అదే ఇది నా కుటుంబం అనుకుంటాడు. కానీ
తాగుబుద్ధి అవుతుందని 500 తీసుకుపోతాడు, తాగుతాడు, 10 మందికి పోషిస్తాడు, ఆడనే పడిపోతాడు. పిల్లలు, భార్య ఏమి తినాలి? ఇప్పుడు ఎక్కడ శుభ్రం కావాలి ఈడు? లోపల శుభ్రం కావాలి. శుభ్రంగా సంపాదించింది బీరువాలో పెడతాడు. 5,000 రూపాయలు తీసుకుపోయి దేశంలో ఉన్నటువంటి ఎవరికో ఒకళ్ళకి బట్టలు కొనిస్తారు. ఈడి పిల్లలు, భార్యలే బట్టలు కొట్టుకోవాలి. అందుకే నమ్మకాలు పోయినాయి జనాల్లో. పైన శుభ్రం ఉంది కానీ లోపల శుభ్రాలు లేవు. అందుకని యేసుప్రభు అన్నారు, పరిసయ్యుడా నువ్వు మంచి భక్తిపరుడు అనుకుంటున్నావేమో, ముందు నీ హృదయాన్ని కడుక్కోయ్యా చాలన్నాడు. ఈరోజు ఎవరి కుటుంబాలు ఇలా లేకుండా ఉన్నాయి చెప్పండి? ఇంట్లోనే నమ్మకాలు లేకుండా ఉన్నాయి. ఎందుకంటే నేను అదే చెప్తుంటాను చాలాసార్లు. నిజంగా అంటే నాకు నమ్మకం అనేది ఇప్పుడు మన ఇంటికాడికి చాలా మంది వస్తుంటారు. ఇప్పుడు ప్రసాదాలు గాని వీళ్ళందరూ వస్తుంటారు ప్రార్థనకి. ఒక అరమరింద బైబిల్ ఉంటాయి కదా! ఎప్పుడు దాంట్లోని పర్స్ ఉంటది. దేంట్లోని డబ్బులు పెట్టుంటాను. నమ్మకం. ఎందుకంటే వీళ్ళందరూ శుభ్రపరచబడ్డవారు. అదే నా నమ్మకం. నా మనసులో చెడు లేదు. వాళ్ళ మనసులో చెడు లేదు. యాడికి పోతాయి? అదే మా నాన్న అనుకో తాళమేత్తడు, లోపల పెడతాడు, బొడ్లో కట్టుకుంటాడు. ఎందుకురా అని అడుగుతుంటాడు. పాపం ఆయనకేం తెలుసు? ఆయనలో నమ్మకం లేదు. ఆయనలో చెడు ఆలోచన ఉన్నది. ఆయన హృదయంలో చెడు తలంపు ఉన్నది. అది మారితే మనుషులకు నమ్మకాలు వస్తుంటాయి. నిజంగా ఈ బ్యాగ్ అప్పుడు పెడుతుంటాను. వాళ్ళు ఉన్నారు కదా! వస్తుంటారు. మురళి గాని, ప్రసాద్ గాని, శ్రీను ఉంటారు. ఆ బ్యాగ్ వాళ్ళ చేతికిత్తాను. మళ్ళా వాళ్ళు ఎప్పుడు గూడక రూ. 10 తీసుకున్నా గూడక దాని లెక్క పక్కకు పెడతారు. ఎందుకంటే చెడు హృదయం లేకపోతే ఏయి జాగ్రత్తగానే ఉంటాయి. చాలా సార్లు పరిచర్య అయిపోతేప్పుడు కూడా ఒక అమ్మాయిని వాళ్ళతోనే పంపిస్తుంటాను. ఎవరు? వాళ్ళ సహోదరులు. నమ్మకం ఉండాలి. చెడు హృదయం లేనంత వరకు ఎక్కడికి పోయినా జరుగుద్ది. చెడ్డ హృదయం వచ్చిందనుకో జీవితాలే పాడైపోతాయి. అందుకని ముందు యేసు ప్రభు కడుక్కోమన్నది ఎక్కడమ్మా? లోపల. ఆ లోపల కడుక్కుంటే మనలో కుళ్ళుండదు, కుతంత్రం ఉండదు, అసూయ ఉండదు, ద్వేషం ఉండదు, దురాశలుండవు, పగలుండవు, కోపాలుండవు, ఈర్ష్యలుండవు. ఈరోజు ఈ పరిచర్య ఇలా ఎందుకు జరుగుతుందంటే మన హృదయాలు శుభ్రం చేయబడ్డాయి. అందుకే నమ్మకం మీద పరిచర్యకు వస్తున్నాం. అదే హృదయాల్లో చెడు తలంపులుంటే ఒకవేళ పోతే ఏమన్నా అవుద్దేమో, అడిగిపోతే ఏమన్నా జరుగుద్దేమో, అబ్బో ఒకవేళ పోయిన తర్వాత వత్తమో రామో, ఇన్ని అనుమానాలు పెట్టుకొని ఎవరు రమ్మనరాళ్ళు? ఇన్ని అనుమానాలతో ఏం జరుగుద్దక్క? ఉంటదా? నమ్మకం మీద జరగాలి. ఇప్పుడు మీరు మమ్మల్ని నమ్మాలి, మేము నిన్ను నమ్మాలి. ఎందుకంటే మనందరము యేసు ప్రభు రక్తంలో కడగబడ్డాం. కడిగింది పైన కాదు, హృదయాలలో కడగబడింది. హృదయాల్లో కడగబడింది పైన కాదు. ఎందుకంటే మక్కోళ్ళు ఎలాగో మీరు కూడా మక్కోళ్ళలాగుంటేనే జాగ్రత్త కలిగి పరిచర్య పడిపోద్ది. కానీ ఎక్కడైనా ఎవరితో మనకెందుకు, ఏ అవసరాలు మనకెందుకు, ఏ ఉద్దేశాలు మనకెందుకని మనం ఆలోచిస్తే అవి మనకేమీ జరగవు. కాబట్టి ఈ సమయంలో ఈ యొక్క స్థితిని బట్టి మీ అందరికీ తెలియజేసిన ఒక చిన్న మాట ఏందంటే, బైబిల్ గ్రంథంలో నుంచి చెప్పే విషయం ఏందంటే, పళ్ళెమును గిన్నెను వెలుపల కడగాలి. వెలుపల కంటే ముఖ్యంగా లోపల కడగాలి. అలాగే మన యొక్క జీవితాలలో పైన శుభ్రం అనేది తర్వాత సంగతి. ముందు హృదయాలు మారాలి. ఏం మారాలి? హృదయాలు మారాలి. అవి మారాలంటే దేవుని యొక్క రక్తముతో కడగబడి ఆ వాక్యం మన హృదయంలోనికెళితే మన జీవితాలు మారతాయి. ఇలాంటి భాగ్యం దేవుడు మనకును ఈ ప్రాంతానికి అనుగ్రహించును గాక. ఆమేన్.